నేను గత నెల మార్చి నెల 12వ తారీఖున ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా చార్జ్ తీసుకున్నానండి. చార్జ్ తీసుకున్న తర్వాత ఒక 3, 4 డేస్ బ్యాక్ నాకు కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఫ్యాకల్టీ అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత అందులో ఎంతవరకు నిజం ఉంది, లేకపోతే అవేమైనా ఫేక్ మెసేజెస్, ఈ రోజున ఏఐ టెక్నాలజీలో ఏదైనా పాసిబుల్ కదా అని చెప్పి ఒకసారి మా క్యాంపస్లో ఇంటర్నల్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీని వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది, నిజాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ లాగా ఇవ్వమని నేను ఆదేశించడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎవరినైతే అందులో కంప్లైంట్లో ఉన్నాయో ఆ ఫ్యాకల్టీని, తర్వాత ఆ పిల్లల్ని కూడా విచారిస్తున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణ ఒక 2 రోజుల్లో పూర్తవుతుంది. విచారణ పూర్తయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే నిజాలు తెలిసిన తర్వాత రూల్స్ ప్రకారం వెంటనే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. పిల్లలందరూ ఎగ్జామ్స్ లో టైంలో ఉన్నారు. ఈ 15వ తారీఖు నుంచి మనకి ఎండ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయి. అందుకని మేము కూడా పిల్లల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టకుండా విచారణ జరుగుతుంది. అందుకని ఒక 2 రోజులు డిలే అవ్వడం కూడా జరిగింది. 2 రోజుల లోపలే మనకి రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇందులో టీచింగ్ స్టాఫ్ అయినా, నాన్ టీచింగ్ ఎవరైనా సరే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇందులో అయితే సఫర్ అయినటువంటి స్టూడెంట్స్ సుమారు ఎంతమంది ఉన్నారని మీ దృష్టికి వచ్చింది? అది విచారణలో తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చినా విచారణలో ఎంతమంది వస్తారనేది ఇప్పుడు మనకు తెలియదండి. విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం ఫర్దర్ గా ఏదైనా సరే. సార్, ఇప్పుడు అంటే వాళ్ళ క్లాస్ స్టాఫ్, నాన్ టీచింగ్ ఏమైనా కాదు, ఎంప్లాయీస్ అన్న దీని మీద వచ్చిన కంప్లైంట్. అందుకని నిజాలు ఒకసారి వాళ్ళు విచారణ చేస్తున్నారు. విచారణ జరిగిన వెంటనే మనకి ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. గతంలో సంగతి నాకు తెలియదండి. నేను ఛార్జ్ తీసుకొని కూడా 4 రోజులు అవుతుంది. మార్చి 12వ తారీఖున నేను ఛార్జ్ తీసుకున్నాను. అసలు స్టూడెంట్ కూడదు, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో వెళ్ళడానికి అనుమతి లేదు. ఆ విధంగా నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగిందండి. మన క్యాంపస్ లో ఉన్న అందరు టీచింగ్ స్టాఫ్ కి, అందరు నాన్ టీచింగ్ స్టాఫ్ కి రెసిడెన్షియల్ క్వార్టర్స్ లోకి స్టూడెంట్స్ ని అనుమతించబడవు. అట్లా ఎవరైనా సరే క్యాంపస్ లో ఉన్న రెసిడెన్షియల్ క్వార్టర్ లోకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అలౌ చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగిందండి. ముందే అది కూడా సర్వ్ చేస్తున్నామండి. మేము అన్ని రకాల ఇవి కూడా తీసుకుంటున్నాం. ఇలాంటివి జరగకుండా మనం ఏదైనా యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా ఉంటాం. మీరు కొత్తగా డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇంకా ఏమైనా బెటర్గా రేపు ఇంకా ట్రిపుల్ ఐటీలు ఏమైనా బెటర్గా ఇలాంటి ఇష్యూస్ రాకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్నది ఒక కమిటీ వేసుకొని అవన్నీ స్టడీ చేసి మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.